హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మీరందరూ కూడా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో మనకి ఆల్రెడీ చూసుకున్నారు, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కానివ్వండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ యూపీఎస్సి లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో మనకు అడుగుతున్నారు కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ కూడా అదే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే రీసెంట్ ఎగ్జామినేషన్ నుంచి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీ యొక్క స్టాండర్డ్స్ కనుక మీరు పెంచుకొని మీరు అంటే ప్రిపరేషన్ కూడా హై లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకొని అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రాపర్గా 2 to 3 టైమ్స్ రాసినట్లయితే మీరు ప్రాపర్గా ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్టు అనమాట. ఈ రోజుల్లో మీరు ఏది మిస్ చేసుకున్నా కానీ మీరు ఏదో ఒక జాబ్ అయితే కోల్పోయినట్టే. ఎందుకంటే ఒక్క మార్క్తో కూడా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మిస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు పాత రోజుల్లో అనుకోండి, క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్గా వన్ లైనర్స్లో అడిగేవాళ్ళు. అండ్ అప్పుడు వాళ్ళకి టెస్ట్ సిరీస్ అవన్నీ లేకపోయినప్పటికీ కూడా దే వర్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. బట్ ఇప్పుడు మనకి అందరికీ అవేర్‌నెస్ వచ్చి అందరికీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా ఉంటాయని తెలిసి గ్రూప్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ యూపీఎస్సీ అన్నిటి గురించి అందరికి అవగాహన ఉంది కాబట్టి అందరూ సేమ్ సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు. మరి అందరూ సేమ్ సిలబస్ ప్రిపేర్ అయినప్పుడు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలండి? మీరు ఎగ్జామినేషన్ కన్నా వెళ్ళే ముందు రిహార్సల్ చేసుకోవాలి. ఆ రిహార్సల్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్. అంటే టెస్ట్ సిరీస్ దేనికి ఉపయోగం ఇక్కడ? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. అంటే మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్ళే ముందు ఆ భయాన్ని గానివ్వండి, లేదా ఫోబియాని మీరిక్కడ వదిలేయడానికి ఒక టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ అవుతుందనమాట. అండ్ ఏపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనకి లాస్ట్ నోటిఫికేషన్ అయితే సీబీటీ పెట్టారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెట్టారు. సో, ఈ ఇయర్ గూడా వాళ్ళు ఐదర్ సీబీటీ పెట్టొచ్చు, లేదంటే ఓఎంఆర్ బేస్డ్ పెట్టొచ్చు కాబట్టి మీరు రెండిటికి ప్రిపేర్ అవ్వండి. అంటే రెండిటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ రాస్తున్నారనుకోండి. మీరు వాటి యొక్క ఆన్సర్స్ ఆన్‌లైన్‌లో అంటే ఆన్‌లైన్‌లో సెలెక్ట్ చేసినప్పటికీ కూడా మీరు ఓఎంఆర్‌లో బబుల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్ మీకు లైక్ 2 ఎక్స్‌పీరియన్సెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ బబ్లింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా ప్యారలెల్‌గా వస్తూ ఉంటుందన్నమాట. రైట్? యెస్. ఒకసారి మన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ గురించి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే డైరెక్ట్‌గా స్టోర్ సెక్షన్‌కి వెళ్తే మీకు ఇక్కడ ఇలా పోస్టర్ కనిపిస్తుంది. ఏపీఎస్‌సి గ్రూప్ 2 ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మన యాప్ ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి విఐపీ లెర్నింగ్ యాప్ అని చెప్పేసి టైప్ చేస్తే వస్తుంది. తర్వాత స్టోర్‌కి రండి. క్లిక్ చేయండి. 4 ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మనం ప్లాన్ చేశాము. ఫస్ట్ 4 టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఫ్రీగా. సో, ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో టెస్ట్ 1 అప్‌లోడ్ అయిపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ టెస్ట్ అప్‌లోడ్ అయింది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఫ్రీ టెస్ట్ అప్‌లోడ్ అయింది. ఇవాళ ఏపీ హిస్టరీ కూడా ఫ్రీ టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా అప్‌లోడ్ అవుతుంది. మీరు 4 టెస్టులు రాస్తే మీకు మన క్వాలిటీ ఏంటో తెలుస్తుందన్నమాట. సో, పైన ఇక్కడ టెస్ట్ షెడ్యూల్ ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఎప్పుడెప్పుడు ఏమేం టెస్ట్ వస్తుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. రైట్? సో, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. టెస్ట్ మనకి 29థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 12థ్ జూన్ వరకు మనకి ప్లాన్ చేశామన్నమాట. మీరు డౌట్ ఉండొచ్చు సార్, ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది మరి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్‌లో పెడితే ఏమవుతుంది అని చెప్పేసంటే, దానికి అకార్డింగ్‌లీ మళ్ళీ మేము షెడ్యూల్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. రైట్? ఓకే. సో, టోటల్‌గా ఈ యొక్క టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉందండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి అవి కూడా ప్యారలెల్‌గా ట్రాన్స్‌లేషన్ అవుతున్నాయి. అండ్ అవి కూడా ఒకటేసారి మనం ఒక 8 ఆర్ 10 టెస్ట్‌లు అయిపోయిన తర్వాత మనం కోర్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అన్నమాట. 30 టెస్ట్‌లున్నాయి. 20 సెక్షనల్ టెస్ట్‌లు అండ్ అలాగే 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అన్నమాట. అంటే ఈ పేపర్ 1 యొక్క 5 టెస్ట్‌లు, పేపర్ 2కి ఒక 5 టెస్ట్‌లు అన్నమాట. టోటల్ 30 టెస్ట్‌లు ఇస్తున్నాము. అండ్ మీ అందరికీ తెలుసు, రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్‌లో కూడా చూసుకున్నట్లయితే కేవలం మనకి హిస్టరీ, జియోగ్రఫీ అండ్ సొసైటీ 3 సబ్జెక్టులు తీసుకున్నప్పటికీ కూడా మనకి 90 మార్క్స్‌లో 72+ మార్క్స్ అనేది మన స్టూడెంట్స్ స్కోర్ చేయొచ్చు. ఇది విత్ మన క్లాసెస్ వీడియో స్క్రీన్‌షాట్ ప్రూఫ్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాము. మీరు అక్కడికెళ్లి చెక్ చేసుకోవచ్చన్నమాట. రైట్? యెస్. సో, చూడండి, ఆహ్, ఈ కోర్స్ ఎలా అవైల్ చేయాలంటే ఇందాక చెప్పాం కదా! WA-IP లెర్నింగ్ యాప్ అని చెప్పి టైప్ చేసి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అయితే ఫ్రీ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీ టెస్ట్‌లు 3 అప్‌లోడ్ అయిపోయినాయి. ఇంకొకటి అప్‌లోడ్ అవుతుంది. అండ్ సిలబస్ కూడా చెప్తాను చూడండి. మీరు ప్రతి ఒక్క మెయిన్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే 5 సెక్షన్‌లు ఉన్నాయి మనకి. సో, ఈ ఫ్రీ టెస్ట్‌లో మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 50 మార్క్స్‌కి ఇది మీకిచ్చిన 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెక్షన్ యొక్క సిలబస్ మీరు ప్రిపేర్ అయితే ఈ టెస్ట్ రాసుకోవచ్చనమాట. ఓకేనా? తర్వాత చూడండి, 29థ్‌న 3 టెస్ట్‌లు అప్‌లోడ్ అవుతాయి. ఇది సెక్షనల్ టెస్ట్ 2 అంటే దీని అర్థం ఏంటండి? అక్కడ మీరు సెక్షన్ 2కి వెళ్ళాలన్నమాట. సిలబస్‌లో మనకి 5 సెక్షన్స్ మెన్షన్ చేశారు కాబట్టి సెక్షన్ 2 యొక్క సిలబస్ ప్రిపేర్ అయితే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకోవచ్చు. సెక్షన్ 2 ప్రిపేర్ అయితే ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ రాసుకోవచ్చనమాట. అలాగా
మనకి 8th వరకు 8th ఏప్రిల్ కల్లా మనకి 4 సెక్షనల్ టెస్టులు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అండ్ 13థ్‌కి వచ్చేసరికి 5 సెక్షనల్ టెస్టులు కంప్లీట్ అవుతాయి. మరి ఏపీ హిస్టరీ ఎస్ఆర్ ఇక్కడ కనిపించలేదంటే ఏపీ హిస్టరీ మీకు ఒకటేసారి పెడుతున్నామండి. 18థ్‌న సెక్షనల్ టెస్ట్ 2 అంటే అక్కడ సెక్షన్‌లో 2 అన్నమాట. తర్వాత 3 తర్వాత 4 అండ్ తర్వాత 5 అన్నమాట. ఓకేనా? అండ్ ఈ టెస్ట్ సిరీస్‌తో పాటుగా పీడీఎఫ్ కూడా ఇస్తున్నాము. అండ్ ఆ పీడీఎఫ్ అనేది మనకి ఎగ్జామినేషన్ డేట్ మనకి అనౌన్స్ చేసిన ఒక 20 డేస్ ఆర్ 1 మంత్ ముందైతే ఇస్తామండి. బికాజ్ కంటెంట్ సెక్యూరిటీ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పీడీఎఫ్‌లు అయితే ఇప్పుడే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మేము డెఫినిట్‌గా పీడీఎఫ్‌లు అయితే మీకు ఇస్తాము. బట్ మీకు టెస్ట్ రాసిన తర్వాత మీకు అన్నీ ప్రాపర్‌గా అక్కడే ఉంటాయి. టెస్ట్ రాసిన తర్వాత మీరు ఏది కరెక్ట్ పెట్టారు, ఏది రాంగ్ పెట్టారు అనేది ఉంటుంది. కింద సొల్యూషన్ కూడా ఆటోమేటిక్‌గా మీరు టెస్ట్ సబ్మిట్ చేశాక వస్తుంది కాబట్టి రైట్ నౌ మీరు అక్కడ చెక్ చేసుకోండి. బట్ పీడీఎఫ్ అయితే మేము ప్రామిస్ చేసినట్టుగా డెఫినిట్‌గా మీ అందరికీ ఇస్తామన్నమాట. రైట్? ఓకే. నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ చూడండి. మనకి 11th మేన స్టార్ట్ అవుతుంది. 11th మేలో మనకి 150 మార్క్స్ అండ్ 150 మార్క్స్‌కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే 300 మార్క్స్ పేపర్ అన్నమాట ఇది. మీకు 2 టెస్ట్‌లు సెపరేట్‌గా రాసుకోవచ్చు. అలాగా మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ 12th జూన్ కల్లా మనకి టెస్ట్ సిరీస్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. అండ్ మీ అందరికీ తెలుసు మనకి ఆల్రెడీ మెయిన్స్ కోచింగ్ కూడా స్టార్ట్ చేశాము 1 మార్చి నుంచి. ఒకవేళ మెయిన్స్ కోచింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒక 16 క్లాసెస్ మనకి ఫ్రీగా ఉన్నాయి మన యాప్‌లోనే. ఐపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అండ్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి వీళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేసే ఇచ్చాము. అండ్ ఈ కోచింగ్ ఫీజ్ వచ్చేసి 9999కి ఒక 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఒకవేళ 20% డిస్కౌంట్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్‌లో 8985237565 అనే నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఒకటండి మనము క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఫేక్ క్లెయిమ్స్ అనేది చేయమన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది మీకు తెలియదండి. ఇప్పుడు మేము ఈ అకాడమికల్ పరంగా ఉన్నాం కాబట్టి నేను మీకు ఓపెన్‌గా చెప్తున్నాను. ఒక పీడీఎఫ్ ఉందనుకోండి. అది ఎడిట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సింపుల్‌గా దాంట్లో ఎడిట్ చేసేసి పెట్టేస్తారు. మా దాంట్లో నుంచి క్వెషన్ వచ్చిందని. లేదంటే కొన్ని అకాడమీలుంటాయి. అవేం చేస్తాయి, మా దాంట్లో నుంచి ఇన్ని క్వెషన్‌లొచ్చినాయి అని చెప్పేసి అంటారు. కింద ప్రూఫ్‌లు పెట్టేటప్పుడు అసలు లెఫ్ట్ సైడ్ అడిగిన క్వెషన్‌కి, రైట్ సైడ్ వాళ్ళ టెస్ట్ సీరీస్‌లో అడిగిన క్వెషన్‌కి సంబంధం లేదు. బట్ స్టూడెంట్స్ ఎవరు చూడరు కదా! ఓవర్ లుకింగ్‌లో నిజంగే వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మీరు ప్రతీదీ చెక్ చేయండి. ఈవెన్ మన టెస్ట్ సిరీస్ కూడా డైరెక్ట్‌గా మన వాటర్ మార్క్ ఉన్న పీడీఎఫ్ మనం అప్‌లోడ్ చేసాము. లేదంటే డైరెక్ట్‌గా మన స్టూడెంట్స్‌నే అడగండి. ఓకేనా? అండ్ ఒకవేళ అదర్ అకాడమీ స్టూడెంట్స్‌ని అడగమంటే మీరు కూడా అక్కడ అడగండి. దొరికిపోతారు. మన దాంట్లో ప్రతీది కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మెయింటైన్ చేస్తున్నామండి. స్టూడెంట్‌ని చీట్ చేసే ఇంటెన్షన్ అయితే మన అకాడమీలో ఎవరికీ కూడా లేదు. ఓకేనా? సో మీకు నమ్మకం ఉంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే డెఫినిట్‌గా మేము పెట్టే ఎఫర్ట్స్‌కి, మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి తోడైతే డెఫినిట్‌గా మీకైతే ఒక ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇంకేదైనా క్వెరీస్ ఉన్నా గాని మీరు ఒకసారి మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో 8985237565 నెంబర్‌కి. సో దట్ మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా గాని మేము అడ్రెస్ చేస్తామన్నమాట. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.